హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్ మనకు రౌండ్ టేబుల్ జరిగిన నెక్స్ట్ డేనే టీమ్ ఛాంపియన్ అప్డేట్స్ ఉంటాయి. కంపెనీ అప్డేట్స్ ఎవరు ఇస్తారంటే మనకు నీరజ్ సార్, గుల్సిమిందర్ సార్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్ మనకు సమ్మరీలో లేని బ్యాక్ ఆఫీస్లో లేని అప్డేట్ కూడా చెప్తారు ఫ్రెండ్. వాళ్ళు రాసుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు, లీడర్లు కాబట్టి వాళ్ళు ఫుల్ అప్డేట్ ఇస్తారు ఫ్రెండ్. అథెంటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యూట్యూబర్స్ మేము కూడా ఫ్రెండ్ చాలా మిస్ చేస్తాం ఫ్రెండ్, చాలా అప్డేట్స్ మిస్ చేస్తాం కానీ వాళ్ళు మిస్ చేయరు. అయితే ఫ్రెండ్ ఆ అప్డేట్స్ మొత్తం నేను నీరజ్ సార్ చెప్పిన అప్డేట్స్ మొత్తం కవర్ చేస్తా ఫ్రెండ్. దయచేసి చూడండి. మీరు రొటీన్ ఉన్నా పర్లేదు ఫ్రెండ్, కానీ మీకు ఫుల్ అప్డేట్ అనేది వస్తుంది, క్లారిటీ అప్డేట్ అనేది వస్తుంది. ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్కి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు చక్కగా చెప్పకపోవచ్చు, అప్డేట్ ఇవ్వకపోవచ్చు. బట్ మీకు ఇక్కడ నేను ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ హిందీ నుంచి మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పాయింట్ టు పాయింట్ మీకు సార్ చెప్పినట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్. అయితే మనకు అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్. వీడియో చాలా లాంగ్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తా, దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్. అయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు యాక్చువల్లీ జూలై 4కు అక్కడ వాళ్ళకు యూఎస్ఏలో ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్. ఇండిపెండెన్స్ డే ఉంటే అక్కడ నేషనల్ హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎట్లా ఉంటాయో అక్కడ కూడా హాలిడేస్ ఉంటాయి. బట్ మనకు యాష్ ఫారే సార్ హాలిడేస్ కూడా చూడకుండా, ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయకుండా అక్కడ వాళ్ళ బాబులు కూడా ప్లే చేస్తారు సార్ తోటి. అయినా మనతో వెబినార్లో జాయిన్ అయ్యి మనకు అప్డేట్స్ అని ఇచ్చింది ఫ్రెండ్. అయితే సార్కి మనకు థ్యాంక్ యూ తెలుపుకుందామని నీరజ్ సార్ కూడా చెప్పిండు ఫ్రెండ్. అయితే మనం అందరం సార్ ఒక మంచి కోరుకుందాం, ఓకేనా ఫ్రెండ్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కోవిడ్ గురించి ఫ్రెండ్. అయితే మన ఇండియాలో మనకు హైదరాబాద్ ఆఫీస్లో 8 మెంబర్స్కి కోవిడ్ వచ్చింది ఫ్రెండ్. అయితే కోవిడ్ వచ్చిన వాళ్ళకు అంత సీరియస్గా లేదంట ఫ్రెండ్. ఎందుకంటే ఇప్పుడు మనకు సీరియస్ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కరోనా అంటే ఫ్రెండ్ చాలా సీరియస్గా ఉండే ఫ్రెండ్. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కాబట్టి మనకు అంత సీరియస్గా లేదు. వాళ్ళు వ్యాక్సిన్ వాడుతారు, వాళ్ళు ఇప్పుడు కొంచెం క్లారిటీగా బాగానే ఉన్నారట ఫ్రెండ్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్ అక్కడ వాళ్ళకు వచ్చేసి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది కండక్ట్ చేసిరు ఫ్రెండ్. ఎలా అంటే వాళ్ళు గుంపుగా ఉండకుండా, అసలు యాక్చువల్లీ ఐటీ కంపెనీస్ అంటే చాలా టీమ్గా కండక్ట్ అయ్యి వాళ్ళు ఒక వర్క్ చేసుకుంటారు ఫ్రెండ్. బట్ ఒక చిన్న టీమ్స్ తోటి ఇప్పుడు వర్క్ చేస్తారు ఫ్రెండ్. వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం అక్కడ అప్లై చేసిరు ఫ్రెండ్. ఇది ఒక అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్సైట్ గురించి ఫ్రెండ్. మనకు 57 లింక్ నుంచి ఒక కొత్త వెబ్సైట్ వచ్చింది. కొత్త వెబ్సైట్ మీరు unpassive.comలోకి వెళ్ళి చూడండి. అయితే ఇంకో కొత్త విషయం ఇందులో వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్, అసలు మన అన్పాసివ్ లింకు మనకు లింక్స్ నుంచి లాభాలు ఏంటంటే ఫ్రెండ్, మనకు దీని నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే మనం వేరే వాళ్ళకు షేర్ చేయొచ్చు. షేర్ చేసి ఏంటంటే వాళ్ళకు మీరు చెప్పొచ్చు ఏమని తెలుసా, మేము ఒక అన్పాసివ్ ఫౌండర్స్, మేము ఇందులో $97 పెట్టి మేము జాయిన్ అయినాం. మా కంపెనీ అథెంటికల్ కంపెనీ, మా కంపెనీ లీగల్ కంపెనీ. అయితే మీరు కూడా చూడండి మా కంపెనీ ఇలా అని చూడండి అని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా కస్టమర్ రాబోతున్నారు, రీసెల్లర్ రాబోతున్నారు. కాబట్టి మీరు ఫ్యూచర్లో మా యాప్స్ ఎలా యూస్ చేయబోతారో మీకు కూడా తెలుస్తుంది. బట్ మీరు ఇప్పుడే చూసుకోండి, దీని గురించి అడ్వాన్స్గా చూసి స్టడీ చేసి పెట్టుకోండి అని వాళ్ళకి ఈ విషయం కూడా మనం చెప్పొచ్చు అంట ఫ్రెండ్. ఈ అప్డేట్స్ మొత్తం సార్ ఇచ్చినాయి ఫ్రెండ్. అతను సార్ ఎట్లా ఇచ్చినో నేను అట్లా ఇస్తున్నా ఇక్కడ మీకు. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఫ్రెండ్, ఈ లింక్లో మనకు బికమ్ ఏ ఫౌండర్ బటన్ అనేది తీసేసిరు ఫ్రెండ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు 2018 నుంచి 2022 వరకు ఇప్పటివరకు ₹1 ఎవరికి రాలే ఫ్రెండ్. మనం ఇప్పుడు మార్కెట్లో ఓపెన్ కూడా కాలే, ఓన్లీ మన కంపెనీ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. మన కంపెనీ వాల్యూ అనేది చేసుకుంటూ వచ్చినాం, డెవలపింగ్ చేసుకుంటూ వచ్చినాం, బిల్డింగ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు 4 ఇయర్ నుంచి ఇప్పుడు మనం ఎంట్రీ కాబోతున్నాం ఫ్రెండ్. ఇప్పుడు మిగతా 4 ఇయర్ నుంచి మనకు నెక్స్ట్ స్టార్ట్ అయ్యే డేస్ నుంచి మనం చాలా పొందబోతాం కంపెనీ నుంచి. సెల్లింగ్ అయితే మన ప్రొడక్ట్స్ సెల్లింగ్స్ అయితే మనం మోర్ అండ్ మోర్ చాలా పొందబోతున్నాం. ఏమంటే మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్, కమిషన్ లాంటివి మనం చాలా బెనిఫిట్ పొందబోతున్నాం అన్పాసివ్ త్రూ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ మనకు 1.5 మిలియన్ ఫౌండర్స్ వచ్చేసి వాళ్ళకు అండర్స్టాండ్ చేసి స్టడీ చేసి వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఒక ప్రాసెస్కి ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనకి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసినాయి, లోపల ఒక టెక్నాలజీ ఉంది, మనకు ప్రజెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మొత్తం మనకు ఏం ఎటు జెట్ ఉన్నాయి ఫ్రెండ్. అన్పాసివ్లో అయితే వాళ్ళు చాలా మంచిగా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారని ఈ విషయం కూడా షేర్ చేసుకుని ఫ్రెండ్. అయితే ఇంకో యాజ్ సార్ ఏమన్నాడు ఫ్రెండ్, యాజ్ సార్ ఒక ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్, ఇప్పుడు యాజ్ సార్ వచ్చేసి మనకు లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, లో ప్రైస్ తోటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు మంచి లో ప్రొడక్ట్స్ తోటి మనము లో వాల్యూ తోటి మనకు వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నాం. ఇంకా వచ్చేసి మనకు బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వబోతున్నాం అని ఈ విషయం కూడా షేర్ చేసుకుంటూ, ఇంకో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పే స్ట్రక్చర్ గురించి ఫ్రెండ్. ఇప్పుడు పే స్ట్రక్చర్ గురించి అంటే మనకు పే స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందంటే అది కమిషనబుల్ ఉండబోతుంది, రెవెన్యూ అది కాన్స్టాంట్ చేంజ్ అంటే ఫ్రెండ్ హైబ్రిడ్ ఉండబోతుంది. ఇంకా అంటే ఫ్రెండ్ దీనికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు హైబ్రిడ్ ఉండబోతుంది మనకు పే స్ట్రక్చర్. హైబ్రిడ్ అంటే దీని ఒక మీనింగ్ యాజ్ మనకు డిలన్ సార్ కూడా చెప్పిండు వెబినార్ లాస్ట్ వింటే మీకు డిలన్ సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అయితే
హైబ్రిడ్ అంటే ఒక సింగిల్ కస్టమర్ మల్టిపుల్ యాప్స్ మనకు రెవెన్యూ మనకు ప్రాఫిట్ తెప్పియవచ్చు. ఎలా అంటే ఒక సింగిల్ కస్టమర్ నుంచి మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ రావచ్చు. ఎలా అంటే వాళ్ళ కింద ఎట్లనో అట్లా ఫ్రెండ్, బట్ మనకు చాలా అంటే చాలా హైబ్రిడ్గా ప్రాఫిట్ అనేది రావచ్చు అనే ఒక హైబ్రిడ్ ఒక మీనింగ్ ఫ్రెండ్ ఇది. ఇంకా కాన్స్టెంట్ చేంజెస్ అంటే ఫ్రెండ్ మనకు ఈ పే స్ట్రక్చర్ అనేది మనకు కాన్స్టెంట్ చేంజ్ అవుతుంటుంది. ఎలా అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకు కమిషనబుల్ అనేది ఒక చిన్న తక్కువ మొత్తంలో కమిషన్ వస్తుందేమో ఫ్రెండ్. ఇప్పుడు ఒక పే స్ట్రక్చర్ ఇది, నెక్స్ట్ మనకు లాంచ్ అయినాక ఇంకో కొత్త పే స్ట్రక్చర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు కాన్స్టెంట్లీ చేంజ్ అవుతుంటుంది పే స్ట్రక్చర్ అనేది, దీని ఒక మీనింగ్ ఫ్రెండ్. అయితే మన పే స్ట్రక్చర్కి ఎవరు కాపీ చేయలేరు. కాపీ చేసిన మన పే స్ట్రక్చర్ చాలా అంటే చాలా ఉన్నాయి పే స్ట్రక్చర్స్, అవి మనము ఇమీడియట్లీ చేంజ్ చేసేస్తాం కాపీ చేసిన. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కాపీ చేయాలంటే వాళ్ళ నుంచి కాదు, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా తయారు చేసిన మన పే స్ట్రక్చర్ ఏ కంపెనీ వల్ల కాదు, సాధ్యం కాని పని ఇది పే స్ట్రక్చర్ కాపీ చేయాలంటే. బట్ చేసిన కూడా మనము దీన్ని చేంజ్ చేసేస్తాం. ఈ విషయం షేర్ చేసిండు ఫ్రెండ్. అయితే మన పే స్ట్రక్చర్ ఉండబోతుంది ఫ్రెండ్, వరల్డ్లోనే బెస్ట్ పే స్ట్రక్చర్ ఉండబోతుంది. అయితే దీని గురించి చెప్పమంటే సారే వచ్చి చెప్తాడు ఫ్రెండ్. ఫ్యూచర్లో దీని గురించి మనకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎలా ఉండబోతుంది, ఇందులో ఏమేమి ఉండబోతుంది, దీని గురించి మొత్తం చెప్పబోతాడు ఫ్రెండ్. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్, ఇప్పుడు మనకు చాలా కంపెనీస్ లాట్ ఆఫ్ కంపెనీస్ ప్రజెంట్ ఏమున్నాయంటే కంపెనీస్ మ్యాన్ పవర్స్ మీద మనకు ఇన్వెస్ట్ చేస్తాయి అనమాట. మ్యాన్ పవర్స్ అంటే ఎంప్లాయీస్ మీద, వాళ్ళ మీద బిల్డింగ్ మీద వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. బట్ మన అన్పాసివ్ కంపెనీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసి మన ఒక ఫ్యూచర్ని మన ఒక కంపెనీ డెవలప్మెంట్స్ చేసుకుంటున్నామని ఇక్కడ ఈ విషయం షేర్ చేసుకుంటూ. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్, ఇక్కడ మనకు ఇక్కడ టెక్నాలజీ చాలా ఇన్నోవేటివ్ ఫ్యూచర్స్ తోటి ఉన్న ప్రొడక్ట్స్ మనం వీటి త్రూ మనం చాలా అంటే చాలా లాభం, చాలా రివార్డ్ పొందబోతున్నాం. తర్వాత ఈ ఫ్యూచర్స్ తోటి ఉన్న ప్రొడక్ట్స్ తోటి మనం చాలా అంటే చాలా బెనిఫిట్ పొందబోతున్నాం తర్వాత అని ఈ విషయం కూడా షేర్ చేసుకుంటాం ఫ్రెండ్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్, మనకు మల్టిపుల్ యాప్స్ ఉన్నాయన్నమాట. మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నాయి. ఇవి మనకు రాబోయే కాలంలో వీటికి కూడా ఫిజికల్స్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి మనకు. ఇంకా వచ్చేసి డిజిటల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్. డిజిటల్ ప్రొడక్ట్స్ సంబంధించిన ల్యాబ్స్ కూడా ఉన్నాయి మనకు. ఫిజికల్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్. రాబోయే కాలంలో దీని గురించి కూడా మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక విషయం ఫ్రెండ్, మనకు ఎక్స్టెండ్ బయాన్ ది 2025 అంటే 2025 అని ఒక బ్యాక్ ఆఫీస్లో ఒకటి ఉంది ఫ్రెండ్. అది మీకు అర్థం కావచ్చు, నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ఎక్స్టెండ్ బయాన్ 2025 అంటే ఫ్రెండ్ దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్, మనకు డే టు డే మంత్ బై మంత్ మనకు ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. మనకు ఇందులో ప్రొడక్ట్స్ అనేది వస్తుంటాయి, దీనిలో ఫ్యూచర్స్ చేంజ్ అవుతుంటాయి. ఒక డిస్ట్రాప్టివ్ టెక్నాలజీ లాగా మనకు చేంజ్ అవుతుంటాయి. డిస్ట్రాప్టివ్ టెక్నాలజీ రాబోతున్నాయి మన ప్రొడక్ట్స్లో, ఒక మంచి ప్రొడక్ట్స్ రాబోతున్నాయి మనకు. మంత్లీ ప్రొడక్ట్స్ వస్తాయి. దీని ఒక మీనింగ్ ఫ్రెండ్. అయితే మీరు దీన్ని బట్టి మీరు ఏమి ఊహించుకోకండి ఫ్రెండ్. మనకు 2025లో కంపెనీ లాంచ్ అవుతుందా, ప్రొడక్ట్స్ లాంచ్ అవుతుందా అని కాదు ఫ్రెండ్. మనకు కంపెనీ ప్రొడక్ట్స్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఆ డేట్ కూడా మనకు అనౌన్స్మెంట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి ఒక్క ఫౌండర్స్కి ఈ విషయం ఏంటంటే ఫ్రెండ్, కొంతమంది ఫౌండర్స్ ఏం చేస్తారు, చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు బ్యాక్ ఆఫీస్లో అప్డేట్ చూస్తారు, వీడియోస్ చూస్తారు, అన్పాసివ్ గురించి అబ్జర్వ్ చేస్తారు, అన్పాసివ్ ప్రాసెస్కి ఎంజాయ్ చేస్తారు. అయితే సార్ అన్నాడు ఫ్రెండ్, ఎవరైతే చేస్తలేరో, ఎవరైతే అన్పాసివ్కు ఎంగేజ్గా లేరో, ఎవరైతే వాళ్ళ గురించి చూస్తలేరో వాళ్ళకి అర్థం కాదు అన్పాసివ్ గురించి, వాళ్ళకు ప్రాసెస్కి ఎంజాయ్ చేయలేరు అని ఈ విషయం షేర్ చేసుకుంటూ. ఇంకో కొత్త విషయం ఇందులో ఏంటంటే ఫ్రెండ్, బ్యాక్ ఆఫీస్లో లేని అప్డేట్. అయితే ఎవరైతే వాళ్ళు ఎంగేజ్లో లేరో, ఎవరైతే అన్పాసివ్ గురించి మంచిగా వాళ్ళు అన్పాసివ్ గురించి గ్రహిస్తలేరో వాళ్ళు కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నామని ఈ విషయం కూడా షేర్ చేసుకున్నాం ఫ్రెండ్. ఈ విషయం చూడండి ఫ్రెండ్, ఇంకా మీరు కూడా ఆలోచించుకోవాలి. బ్యాక్ ఆఫీస్ డైలీ చెక్ చేయండి ఫ్రెండ్. ఇంకో ఇక్కడ యాజ్ సార్ ఒక ఒపీనియన్ షేర్ చేసుకున్న ఫ్రెండ్, మన ఒక బిజినెస్ గురించి. అంటే మన బిజినెస్ మనకు ఎలా ఉండబోతుంది అంటే మనకు బిజినెస్ ఓన్లీ అవుట్కమ్ కాదు ఫ్రెండ్, ఓన్లీ ఇన్కమ్ కాదు. మన బిజినెస్ వచ్చేసి ఇది వచ్చి హ్యూమానిటీ. మన బిజినెస్ను ఫోకసింగ్ ఆ హ్యూమానిటీ మీద కూడా మనం ఫోకస్ చేయబోతున్నాం. ప్రాఫిటే కాదు ఫ్రెండ్, మనకు హ్యూమానిటీ కూడా చేంజ్ చేయబోతున్నాం రాబోయే కాలంలోని. ఈ విషయం కూడా షేర్ చేసుకున్నాం ఫ్రెండ్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఎకనామిక్ గురించి ఫ్రెండ్. ఇప్పుడు కొన్ని మెజారిటీస్ కంట్రీస్ ఉన్నాయి కదా, కొన్ని మెజారిటీస్ కంట్రీస్లో ఏంటి కొంచెం ఎకనామికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎలా ఇష్యూ అంటే ఇప్పుడు రీసెంట్లీ మనకు వార్స్ కూడా నడుస్తున్నాయి, వార్స్ లాంటివి. అందులో నెక్స్ట్ ఫ్యూల్స్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్. అయితే వీటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే రాబోయే కాలంలో అన్పాసివ్ ఓన్లీ అన్నిటికీ ఒక సొల్యూషన్ అని ఈ విషయం షేర్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే
ఎలా అంటే అన్ప్యాస్ మనకు ప్రతి ఒక్కటి ఇవ్వబోతుంది రాబోయే కాలంలో. అంటే అవి కొనుక్కోవడానికి మనకు అవైలబుల్లో ఉండేటట్టు మనం ఇన్కమ్ సంపాదించగలుగుతున్నాం రాబోయే కాలంలో అని మీరు పైనకి ఒక అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇంకొక స్టోరీ ఏంటంటే ఫ్రెండ్, ఇక్కడ ఒక స్టోరీ మలేషియా నుంచి మొహమ్మద్ ఎవరో ఫ్రెండ్ పేరు మీరు క్లారిటీగా చూసుకోండి. అయితే ఒక స్టోరీ చెప్పిండు ఫ్రెండ్. ఏం స్టోరీ అంటే ఆయన ఒక మలేషియా నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ స్టోరీ చెప్పిండు. అయితే ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్. ఆయన వచ్చేసి ఇప్పుడు కొంతమంది అక్కడ టీచర్ స్టూడెంట్స్ ప్లే చేస్తారు ఫ్రెండ్, అక్కడ పక్కలో ఆడుతారు ఫ్రెండ్. అయితే వాళ్ళు బెలూన్స్ తోటి ఆడుతారు కదా, వాళ్ళు బెలూన్స్ తోటి ఆడుతుంటే వాళ్ళందరికీ పిలిచిండు, ఎవరు ప్రైమ్ మినిస్టర్ పిలిచి అక్కడ కాన్స్టెంట్లీ వాళ్ళకు ఒక పొజిషన్లో నిలబెట్టిండు ప్రతి ఒక్కరికి. అయితే వాళ్ళందరికీ ఒక బెల్బ్ ఇచ్చి వాళ్ళ బెలూన్స్ ఇచ్చిండు, వాళ్ళందరికీ బెలూన్స్ ఇచ్చి ఈ బెలూన్స్ మీ కాల్ మీద కాల్ మీద పెట్టుకోండి అని వాళ్ళకు చెప్పిండు ఫ్రెండ్. అయితే వాళ్ళకి ఏమన్నాడంటే ఇవి కింద పడకుండా లిఫ్ట్ కాకుండా మీరు నా తన తీసుకొని రావాలి అని చెప్పిండు ఫ్రెండ్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడైతే వాళ్ళ మొత్తం లెఫ్ట్ అయిపోతుంది, డిసప్పైర్ అయిపోతుంది వాళ్ళ బెలూన్స్ అనేది ఫ్రెండ్. ఓకేనా. అయితే అక్కడ మినిస్టర్ ఒక థాట్ ఏంటంటే ఫ్రెండ్, అక్కడ వీళ్ళందరూ నేను టుగెదర్ అయ్యి వీళ్ళందరూ కలిసిమెలిసి వీళ్ళు బెలూన్స్ వేస్తారు అనుకున్న, బట్ వీళ్ళు తేలే అని ఆయన ఒక మోరల్ స్టోరీ. ఇప్పుడు మన మోరల్ స్టోరీ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్, యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మన అన్ప్యాసివ్ కంపెనీలో ఏంటంటే అన్ప్యాసివ్ కంపెనీలో కూడా మనం వచ్చేసి ఎలా అంటే ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండి ప్రతి ఒక్క ఫౌండర్స్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేసుకుంటా, ఏమైనా మన అన్ప్యాసివ్కి సంబంధించింది ఏమైనా క్లియర్ చేసుకుంటా మనము ఒక కలిసిమెలిసి ఉండి అందరూ కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్ళి ఒక హ్యూమానిటీకి మనకు లిఫ్ట్ చేయాలి అని ఒక మోరల్ స్టోరీ వచ్చేసి దీనిలో వస్తుంది ఫ్రెండ్. ఓకేనా. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్ ఓఎంబీ గురించి పీటర్ సార్ క్వశ్చన్ అడిగిన ఫ్రెండ్, ఓఎంబీ అంటే ఏంటి, దీని ఒక అర్థం చెప్పమని చెప్పిండు ఫ్రెండ్. అయితే యాజ్ సార్ చెప్పిండు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిండు ఓఎంబీ గురించి. ఓఎంబీకి సంబంధించిన కొన్ని యాప్స్ చెప్పిండు, ఓఅకాడమిక్, ఓస్టాప్, ఓపిఆర్, ఇవన్నీ మనకు ఓఎంబీకి సంబంధించినవి. అంటే ఇవి ఒక ఎమోషనల్ లాగా ఉండబోతుంది. ఎమోషనల్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్, అంటే ఈ యాప్స్ మొత్తం ఈ ప్రొడక్ట్స్ మొత్తం మనకు అట్రాక్ట్ చేయబోతున్నాయి అనమాట. ప్రతి ఒక్క పర్సన్స్కి అట్రాక్ట్ చేయవు, ఎమోషనల్గా ఫీల్ అయ్యేటట్టు ఒక కండిషన్కి వచ్చేటట్టు వీళ్ళు అట్రాక్ట్ చేయబోతున్నాయి అనమాట రాబోయే కాలంలో మన ప్రొడక్ట్స్. అయితే దీని ఒక మీనింగ్, ఓఎంబీ ఒక మీనింగ్ ఫ్రెండ్. అయితే ఇంకో నెక్స్ట్ నీరజ్ సార్ వచ్చేసి మనకు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని అడిగిన ఫ్రెండ్. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ యూట్యూబర్లో మొత్తం అప్డేట్ ఇచ్చేసారు ఫ్రెండ్. ఏవేవంటే మీకు ఒక 8 ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. నెక్స్ట్ ఆగస్ట్లో ఒక 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు. నెక్స్ట్ సెప్టెంబర్లో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు 1 ప్రొడక్ట్ లేదు కదా, ఓ వ్యాలెట్ ఏది అని అడుగుతారు ఫ్రెండ్. అయితే దీని గురించి నీరజ్ సార్ చెప్పింది ఏంటంటే మనకి ఇది ప్రాసెస్లో నడుస్తుంది, వాలెట్ కూడా ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఇవైతే లోపల ఎట్లా పోతాయో దాని ఎమ్మడే మనకు వాలెట్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది అని ఈ విషయం కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ ప్రొడక్ట్స్ ఏమైనా రాబోతున్నాయా 90 డేస్ లోపల. అయితే ఫిజికల్ ప్రొడక్ట్స్ మనకు రావు 90 డేస్ లోపల. ఆఫ్టర్ 90 డేస్ తర్వాత ఫిజికల్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయని ఈ విషయం షేర్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిలన్ సార్ గురించి లాస్ట్ క్వశ్చన్ ఇది. డిలన్ సార్ అంటే ఫ్రెండ్ ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ అడిగిండు, ఏంటంటే రిఫరల్ లింక్ ఉండబోతుందా అంటే లింక్ ఉంటుంది, వాళ్ళు ఇన్వైట్ కూడా చేసుకోవచ్చు, ఫ్రీలో కూడా వాళ్ళు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. బట్ అది డ్రా చేసుకోవాలంటే వాళ్ళ ఒక యాక్టివేషన్ అనేది అవ్వాలి, వాళ్ళ ఐడి యాక్టివేషన్ అవ్వాలి. ఐడి యాక్టివేషన్ అంటే ఫ్రెండ్ వాళ్ళకు ప్రొడక్ట్స్ కొనాలి, ప్రొడక్ట్స్ కొంటేనే వాళ్ళకు మనీ విత్డ్రాల్ అనేది అవుతుంది అని ఒక రిఫరల్ లింక్ ఒక మీనింగ్ ఫ్రెండ్. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్ డిలన్ సార్ చాలా సీరియస్గా అని చాలా యూట్యూబర్ల గురించి చెప్పిండు ఫ్రెండ్. ఏంటంటే 3 యూట్యూబర్ల నా పేరు కూడా చెప్పిండు ఫ్రెండ్. ఎవరంటే నేను ఒక పేరు చెప్తా ఫ్రెండ్, టెక్ అనేది ఉంటుంది ఫ్రెండ్ పేరు. 3 మెంబర్స్ యూట్యూబర్స్ ఉంటారు. నేను కూడా చూస్తా ఫ్రెండ్, వాళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి థంబ్నెయిల్స్. అయితే అలాంటి థంబ్నెయిల్స్ చేయకండి. మనకు అన్ప్యాసివ్ కంపెనీ ఇప్పటివరకు ఇన్కమ్ ఇస్తా అని చెప్పింది కానీ అంతా ఇస్తా అని ఇంకా చెప్పలే. పే స్ట్రక్చర్ ఇలా ఉంది కానీ ఇలా ఉంది అని చెప్పలే, మాకు ఏది పర్టికులర్గా చెప్పలే. ఏంటంటే ఇప్పుడు మనకు యాస్ఆర్ చెప్పింది ఏం విషయం అంటే ఫ్రెండ్, ఇప్పుడు మనకు ఇంకా యాస్ఆర్ నుంచి చాలా వచ్చేట్టు ఉన్నాయి ఫ్రెండ్. బట్ అవి మనకు వెబినార్లో చెప్తలేడు. ఎందుకంటే ఇలాంటి యూట్యూబర్స్ ఏం చేస్తారంటే జస్ట్ 1 థింగ్ చెప్తే చాలు, వాళ్ళు 10 విషయాలు కలిపి వాళ్ళు బ్లేమ్ చేసేస్తారనమాట అన్ప్యాసివ్ కంపెనీ గురించి, అది ఇది చేసేస్తారనమాట. అయితే అది మొత్తం ఎవరి మీద వస్తుంది, లాస్ట్కు నీ కంపెనీ ఇట్లా చెప్పినావు ఇట్లా కాలేని లాస్ట్ కంపెనీ మీద పోతుంది, యాస్ఆర్ మీద పోతుంది. అయితే మన కంపెనీ ఒక లీగాలిటీ గురించి అనేది కొంచెం మనకు ఒక బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది అంట ఫ్రెండ్. దీని గురించి మీరు దయచేసి ఆ 3 యూట్యూబర్స్ పేరు కూడా చెప్పిండు, వాళ్ళు కూడా మీకు మైబీ మీరు చూడొచ్చు వాళ్ళకు కూడా. అయితే వాళ్ళు దయచేసి వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, మీ యొక్క ఒపీనియన్ చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గిట్టంగా ఇప్పుడు చేంజ్ కాకపోతే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ నేను యాస్ఆర్కి ఇస్తాను మీ గురించి, మేబీ మీరు ఏమవుతారో మీకే తెలియాలి. ఐడియానా మీది బ్లాక్ అవుతుంది, ఏమైనా అవ్వచ్చు, అది మీ ఇష్టం అని వాళ్ళకు ఒక
సందేశం అనేది షేర్ చేసిండు ఫ్రెండ్. అయితే నేను చాలా అంటే చాలా ఫాస్ట్గా చెప్పిన ఫ్రెండ్, ఈ అప్డేట్స్ మొత్తం ఫుల్ అప్డేట్ కవర్ చేసిన. దయచేసి ఏమైనా కొంచెం ఫాస్ట్గా లాంగ్వేజ్ అర్థం కాకుంటే అర్థం చేసుకుని ఫ్రెండ్ ఇంకోసారి చూసి. అయితే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్. ఓకేనా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.